ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 176 వచనం. ఇట్లా అశ్వత్థామం ప్రాణావశిష్టం చేసి బెడలు నడిచి పాండవులు పాంచాలి సహితులై పుత్రులకు శోకించి మృతులైన బంధువులకెల్లా దహనాది కృత్యములు చేసి ఉదక ప్రధానంబు చేయి కొరకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండును అందారును గంగకుంచని తిలోదకంబులు చేసి క్రమ్మర విలపించి హరి పాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథి జలంబుల స్నానాతులై ఉన్నాయడలా పుత్ర శోకాతురులైన గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను చూచి మాధవుండు మునీంద్రులను తానును బంధు మరణ శోకాతురులైన వారల వగవు మానిచి మన్నించి ఈ విధంబున. భావం: ఇలా అశ్వత్థామను ప్రాణాలతో గెంటేసి ద్రౌపదితో పాటు పాండవులు తమ కొడుకుల కోసం శోకించారు. అనంతరం చనిపోయిన బంధువులందరికీ దహన సంస్కారాలు ఆచరించారు. స్త్రీలతోనూ శ్రీకృష్ణుడితోనూ కూడి గంగానదికి వెళ్ళి పొంగిపొర్లే దుఃఖం దిగంబ్రింగి పవిత్ర గంగానదిలో తిలోదకాలు ఇచ్చారు. తర్వాత అందరూ శ్రీ మహావిష్ణువు పాదాలను పుట్టిన పవిత్ర గంగానది జలాల్లో స్నానాలు చేశారు. తరువాత శ్రీకృష్ణుడు మునివరణ్యులతో కూడి పుత్ర శోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాల ఊరడించి ధైర్యం చెప్పాడు. తర్వాత 177 పద్యం. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపశయా పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపశతాష్కులన్ చంచద్వర్గుల చంచద్గర్వుల ధార్తరాశులనన్ చంపించి గోవిందుడిపించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్. పాంచాలి ద్రౌపది యొక్క కబరి జుట్టును వికర్షణ పట్టుకొని తోసేసిన, వికర్షణ అంటే పట్టుకొని తోసేసిన, మహా ఘోరమైన పాపం అంటే పాపం వలన శత క్షీణించిన ఆయుష్కులన్ ఆయుష్ కలవారిని చంచత్ చెలరేగిన గర్వులన్ గర్వంతో ఉన్నవారిని దాతరాష్ట్ర పుత్రులని అనిన్ యుద్ధమున చంపించి గోవిందుడు కృష్ణుడు ఇప్పించెను రాజ్యమును ధర్మపుత్రుడు ధర్మరాజు కలిగించెను మహా గొప్ప కీర్తిని చేయించెను 3 తురంగ మేధములు అశ్వమేధ యజ్ఞములు దేవేంద్రుని ప్రభావంబునన్ వైభవముతో. భావము: నిండు సభలో ద్రౌపదిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాంధులైన ధృతరాష్ట్రనందులైనటువంటి కౌరవుల ఆయుష్యులు క్షీణించాయి. వారందరినీ కృష్ణుడు కురుక్షేత్రంలో చంపించి ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. విజయభేర్యం మోగించి మహేంద్ర వైభవంతో 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. ధర్మరాజుకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెప్పించాడు. 178 వచనం. అంత వాసుదేవుండు వ్యాస ప్రముఖ భూసుర పూజితుండై యుద్ధవ సాత్యకులు కొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం పాండవుల వీడ్కొని రథారోహణము చేయు సమయంబున తత్తరపడుచు ఉత్తర సనుదించి కళ్యాణ గుణోత్తరుండైన హరి ఇట్లనియే. భావము: అనంతరం వ్యాసాది మహర్షుల పూజలందుకున్న శ్రీకృష్ణుడు ఉద్ధవ సాత్వికులను వెంటబెట్టుకొని ద్వారకకు బయలుదేరాడు. పాండవులందరికీ వీడ్కోలు చెప్పి రథం ఎక్కుతుండగా ఉత్తర తత్లపడుతూ పరిగెత్తుకు వచ్చి మంగళకరణాగుల ప్రోవైన పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకుంది. తర్వాత 179 పద్యం. ఇదే కాలానల తుల్యమైన విసికం వేతించ దేవేశ నేడు
ఉదరాంతర్గత గర్భదాహమునకై ఉగ్ర ప్రభవన్ వచ్చుచున్నది. దుర్లోక్యము మానుపన్ శరణం అన్యం బేమియిన్ లేదు. నీ పద పద్మంబులే కాని నీ పద పద్మంబులే కాని ఉండెరు ఈ బాణాగ్ని వార్యంపవే. ఇదిగో కాల మృత్యువు వంటి, కాల అంటే మృత్యువు వంటి, అనల అగ్ని, తుల్యము తో సమానము అయినట్టి విసికంబు బాణము ఏతెంచన్ వస్తోంది. దేవేశ కృష్ణ, నేడు ఇవాళ ఉదర గర్భము అంతర్గత లోపలి గర్భదాహమున పిండమును దహించుట, గర్భదాహం అంటే పిండమును దహించుట, కై కోసము, ఉగ్ర భయంకరమైన, ప్రభన్ ప్రభావంతో వస్తూ ఉంది. దుర్లోక్యము చూడశక్యం కానిది. మానుపన్ నివారించే, శరణము దిక్కు, అన్యమున్ ఇంకోటి, ఏమియున్ ఏది లేదు. నీ యొక్క పాదములనే పద్మంబులే కాని తప్ప, పుండు ఇంకోటి ఎరుగను. ఈ బాణాలనే అగ్నిని వారింపవే, ఆపము. భావము. దేవదేవ శ్రీకృష్ణ, ప్రళయాగ్ని జ్వాలలతో భయం గొల్పే బాణం ఒకటి ఎక్కడి నుంచో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న పిండాన్ని కాల్చేయాలని చూస్తోంది. ఈ భయంకర బాణాన్ని అడ్డుకొని నన్ను రక్షించేవారు వేరే ఎవరూ లేరు. నీ చరణ కమలాలని నమ్ముకొని శరణుదొచ్చాను. కరుణించి ఈ బాణాగ్ని ఆపు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.